ఇలా 18 తారీఖు మీ అందరూ తెలుసుగా 18 తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు ఇలా ఎవరైనా సరేనా 12 మరి నాకు తెలియదు అర్ధరాత్రి 12 వరకు ఎవరైనా సరే టెండర్లకు నోటిఫికేషన్ అంటారు టెండర్లకు నామినేషన్ వేయొచ్చు అనుకుంటా టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు 3 లక్షలు కట్టి పార్టిసిపేట్ చేసి మీకు వైన్స్ వస్తే మీరు నడుపుకొని బాగా డెవలప్ కావచ్చు ఇప్పుడు నిన్న దాకా టెండర్లు ఎవరు పార్టిసిపేట్ చేస్తలేరు రేవంత్ అన్న ఫెయిల్ అంటున్నాం కదా నేను ఫెయిల్ కాదురా బాబు నీ సూపర్ హిట్ అంటున్నా అన్న సూపర్ డూపర్ హిట్ అంటున్నా ఎందుకో మరి దీని వెనకంగా ఏం కుట్ర జరిగిందో కార్యకర్తలే కుట్ర చేసిరా నాయకులే కుట్ర చేసిరా ఇంకెవరన్నా కుట్ర చేసిరా కుట్ర అనేది కనిపిస్తుంది నాకు ఒకసారి ముచ్చట మాట్లాడదాం ఇంకో వైన్ షాపులకు 60,000 దరఖాస్తులు వచ్చినాయి సాయంత్రం 4 గంటల వరకు ఎంత సాయంత్రం 4 గంటల వరకు 60,000 దరఖాస్తులు వచ్చినాయి ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల ఫీజు ఉన్నది అప్లికేషన్ ఫీజుగా సర్కారుకు 1,800 కోట్లు వచ్చినాయి 2,620 మద్యం షాపులకు టెండర్లు వేసారు ఒక్కో షాపులకు సగటున 23 దరఖాస్తులు వచ్చినాయి 23 లక్కీ డిప్పు తీయనున్న ఎక్సైజ్ శాఖ ఇది సాయంత్రం వరకు 4 గంటల వరకు ఇప్పుడు రాత్రి వరకు చూద్దాం ఇంకా పెరిగిందంట లెక్క 60,000 దాటింది 3 గంటలల్లో మరి వీళ్ళు చెప్తున్న లెక్క అయితే పొడుగుంది మరి నిజమో కాదు 7 గంటల సమయం వరకు ఇది 7 గంటల పేపరు లేటెస్ట్ న్యూస్ సో 90,000 వైన్ షాపులకు దరఖాస్తులు వచ్చినాయి మద్యం దుకాణాలకు టెండర్ల వెలువ గంటకు పెరిగిన అప్లికేషన్ అంటే ఒక గంటకు 4 నుంచి 7 వరకు 10,000 అప్లికేషన్లు వస్తున్నాయి సో గంటకు 10,000 అప్లికేషన్లకు వస్తా ఉన్నట్టు మరి సమయం అయిపోయిందా లేదు ఈరోజు నైట్ వరకు అవకాశం ఏమైనా ఉందా మరి ఎందుకు సడన్ గా ఇయాలనే వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎవరు వైన్ షాపులు టెండర్లు వేస్తలేరు అని ఒక భ్రమను కలిగించి దివాలా తీసింది రహస్యమని అనిపించి కాంగ్రెస్ వల్ల బిజినెస్ చేస్తుర్రా ఈ టెండర్లు వేసింది మొత్తం కార్యకర్తలేనా అంటే రేవంత్ అన్న స్కెచ్ ఏమన్నా ఉందా ఉంది అన్నట్లే ఉందా క్వశ్చన్ మార్క్ పక్కన టెండర్లు అయితే వేస్తుడు 90,000 చేరిందట ఇలా వేసి రేపు పొద్దున అసలు సీసలైన లెక్క బయటకు వస్తుంది లక్షకు పైన ఇంకెంత అనేది ఏ క్షణమైనా రావచ్చు సంతోషం రేవంత్ అన్న బాగానే కష్టపడి రాస్తాడు ఈ రాష్ట్రంలో తాగుబోతులు పెరుగుతుర్రు తాగుబోతుల శాఖ డెవలప్ అవుతుంది ఏమవుతుంది డెవలప్ అవుతుంది కావాలో కూడా డెవలప్ ఎవరైనా డెవలప్ కావాలని కోరుకుంటాం కదా నేతో కోరుకుంటా సో మనం డెవలప్ అవుతున్నామాట చాలా గొప్పగా ఈ రాష్ట్రం బంగారు తుంకగా పోతుంది తాగి చచ్చిపోతాన్నాం కదా వైన్ షాపులు పెంచాలి టెండర్లు వేయాలి తాగుబోతులు చేయాలి 5 కిలోమీటర్లకు వైన్ షాపులు పెట్టాలి అవసరమైతే ఊర్లో మంచిగా పొద్దుకు తాలకే బాగా తాగుబోతులను తయారు చేసి టార్గెట్లు పెంచుకొని బతకాలి ఇప్పుడు వైన్ షాపులు టెండర్లు వచ్చినాయి చూసినరా నా రాష్ట్రం రైజ్ అవుతుంది డెవలప్ అవుతుంది రైజింగ్ తెలంగాణ అవుతుంది రియల్ ఎస్టేట్ రైజింగ్ లో ఉంది అందుకే టెండర్లు వచ్చినాయి అని రేపు పొద్దుగాల రాస్తారు ఇదే రాస్తారు నా అనుభవంతో చెప్తా ఉన్నా రేపు పొద్దుగాల వచ్చే వార్తకి ఇదే 99.99% ఇదే వార్త వస్తుంది నేను నమ్ముతా ఉన్నా వస్తుందని నమ్మకం లేని అంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరి ఏ క్షణమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక గుడ్ న్యూస్ రాయొచ్చు రేపు పొద్దుగాల చెప్పొచ్చు ప్రతి పేపర్లో వస్తే నేను చదువుతా ఇక మరి 90,000 లేదంటే లక్ష 10,000 1,20,000 టెండర్లు ఏమన్నా వస్తాయా కేసీఆర్ కంటే ఎక్కువ వచ్చిన టెండర్లు అని రేపు వస్తుంది వాళ్ళ రాతలు అట్నే ఉంటాయి వాళ్ళ వ్యవహార శైలి అట్నే ఉంటది ప్రజలకు నిజాలు చెప్పొద్దు ఇది ఎట్లా పెరిగిందంటే మాయపకి వచ్చిండు మంత్రం వేసిండు గంటకు 10,000 వస్తుంది సడన్ గా 3 లక్షలు ఒక్క గంటల పుట్టేస్తున్నాయి లక్షలు ఇది మామూలు ప్రపంచంలో 9వ 10వ వింత మరి ఇది ఫుల్ వింతలు అయిపోతున్నాయి రాష్ట్రంలో మరి అదొక వింత లెక్క అనిపిస్తుంది నాకు